తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఎన్నికల ప్రచారం జోష్ పెంచింది. ఇక వరంగల్ తూర్పుతో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొండా సురేఖతో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నకంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అనేక పలుమార్లు కూడా ఏఐసిసి అగ్రనేతలైతే తెలంగాణ రాష్ట్రంలోనికి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు సోనియమ్మ నేతృత్వంలో కూడా 6 గ్యారంటీ కార్డులను కూడా ముందుకు తీసుకుపోతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా రాహుల్ గాంధీ పర్యటించిన నేపథ్యంలో కూడా మొత్తానికైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక జోష్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి కొండా సురేఖ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. మొత్తానికైతే నిన్న మీ నేతృత్వంలో సురేఖ దంపతుల నేతృత్వంలో కూడా ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ రావడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎలాగుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఒక ఏఐసిసి అగ్రనేత దాదాపు 1.5 కిలోమీటర్స్ ఒక నియోజకవర్గంలో నడిచి ప్రజల్లో మమేకమై ఈరోజు ఒక సామాన్య జ్యూస్ పాయింట్లోకి కూడా ఆయన స్వతహాగా వెళ్ళి జ్యూస్ పాయింట్లో ఆయన మరీ జ్యూస్ తాగి, అంటే నిరుపేదలతోటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మిళితమవుతుంది అనే దానికి ఒక ఉదాహరణ. అంటే వీళ్ళలాగా ఏసీ రూములలో కూర్చొని ప్రజలకు అందకుండా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు అనేది ఒక సందేశం ఇప్పుడే కాదు, భారత్ జోడో యాత్రలలో కూడా మనం చూసాము. నిన్న ప్రత్యక్షంగా మన నియోజకవర్గంలో కూడా చూసాము. కాబట్టి ఆయన రాక అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, మాకు జోష్ను పెంచింది, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచింది, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఇంకా ఎక్కువ అయ్యేదానికి అవకాశాన్ని పెంచింది. నిన్న మీరు ఒక బాబు ఉద్రేకానికి గురైన స్పీచ్ కూడా ఇచ్చారు. మొత్తానికైతే 4 మూలల నుంచి వరంగల్ తూర్పు ప్రజలైతే ఆ స్పీచ్ చూసి ఆనందించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేనంటే ప్రతి చోట ఇస్తానే ఉన్నాను స్పీచ్, కానీ నిన్న రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్పీచ్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. నేను చెప్పిన 6 గ్యారంటీలను ఆయన నోటితో ఈరోజు ప్రజలకు చెప్పడము, కాంగ్రెస్ పార్టీ వస్తే నెల లోపలనే ఎప్పుడైతే ఫస్ట్ క్యాబినెట్ పెడుతుందో ఆ క్యాబినెట్లోనే ఈ 6 గ్యారంటీలను కూడా వాళ్ళు ఆమోదించడం జరుగుతుంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడం ఏదైతుందో ప్రజల్లో ఇంకా నమ్మకాన్ని పెంచింది. కాబట్టి దాని ద్వారా మాకు ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. మా గెలుపు ఇంకా ఈజీగా అవడమే కాకుండా మెజారిటీ కూడా భారీగా వచ్చే అవకాశం. మేడం ఒకటి చెప్పండి, ఇప్పుడు 6 గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదు, ఆ గ్యారంటీ కార్డులు ఎక్కడ అమలు చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? అసలు బీఆర్ఎస్ కి గ్యారంటీ లేదు, గ్యారంటీల గురించి మాట్లాడే ఈరోజు పరిస్థితి బీఆర్ఎస్కు లేదు. ఎవరిది వాళ్ళకి ఎక్కడిది వాళ్ళు సరిపెట్టుకోవడమే సరిపోతుంది. ఈరోజు కేసీఆర్ 28వ తారీఖు నాడు ఇక్కడ మీటింగ్ పెట్టిండంటేనే వాళ్ళ భయం ఏందో అర్థమవుతా ఉంది. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు రైట్ హ్యాండ్స్ ఉన్నారో, బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో, సీనియర్లు ఉన్నారో, అట్లాంటివి చూసి వాళ్ళ దగ్గర పెడుతున్నారు. లాస్ట్కు కొండా సురేఖ గుర్తొచ్చింది. లాస్ట్ డే ఫైనల్ ప్రచారం ఇక్కడే చేస్తూ ఉన్నాడు. అంటే చూడండి మా మీద ఎట్లా చేస్తున్నారు. అదేవిధంగా 200 కోట్ల రూపాయలు పంపించారు ఒక్కొక్క నియోజకవర్గానికి. కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు ఎదజల్లి ఈరోజు మనల్ని గెలిపించే ప్రయత్నం, వాళ్ళని గెలిపించే ప్రయత్నం, మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేయడానికి చేస్తున్నారు. ఏం చేసినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డబ్బులు తీసుకుని మరీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం చెప్పండి మేడం, కొండ సురేఖ రాకతో కూడా వరంగల్ తూర్పులో ఉన్న కొంత స్తబ్దత కూడా ఇప్పుడు కొండ సురేఖతో రాకతో కూడా కొంత జోస్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు రాకతో కూడా కార్యకర్తల ఉత్తేజం ఎలా ఉంది? వాళ్ళది 100% ఉంటుందండి. ఎందుకంటే గతంలో ఇక్కడ నేను చేశాను, అభివృద్ధి చేశాను. నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా ఇంటి సభ్యుల్లాగా ఉన్నారు, మా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నారు. మళ్ళీ అక్కడ మా పాలన తర్వాత అక్కడ నాయకత్వం ఎట్లా ఉందో చూసారు. మా నాయకత్వం ఏందో వాళ్ళకు డిఫరెన్స్ తెలిసింది. ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా కొండ దంపతుల పక్కన ఉంటే మాకొక ఇంపార్టెన్స్ ఉంటుంది, మాకొక వాల్యూ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. దాంతో కార్యకర్తలు అందరూ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి రావడమే కాకుండా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ నాయకత్వం మీద విముఖత చూపించి మా దగ్గరికి రావడం జరుగుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీరు ప్రచారం చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మీరు ఇప్పటి వరకు కూడా స్లమ్ ఏరియాలో ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు? అంటే స్లమ్ ఏరియాస్ చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకి ఇంటర్నల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరము. ఆ ఇంటర్నల్ డెవలప్మెంట్ విషయంలో రేపు మేము రాగానే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్కి 4 ఉంటాయి వాళ్ళకు ఉండాల్సిన. హౌసింగ్ ఒకటి, ఇల్లు ఒకటి అడుగుతారు. ఇంటికి కరెంటు కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 500లకు సిలిండర్, ఇవన్నీ స్లమ్ ఏరియాస్లో అవసరం ఉన్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే అమలు చేస్తుంది. మీరు చివరిగా చెప్పండి, మీరు గెలిస్తే తూర్పు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు?
మేము భరోసా ఇస్తున్నామండి. కాంగ్రెస్ పార్టీ వస్తే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉన్నా కూడా కొండ దంపతులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మన ప్రభుత్వం వస్తుంది, నేను మంత్రిగా ఉంటాను, మీ అందరికీ కూడా మేము అండగా ఉండి ఏ సమస్య ఉన్నా కూడా మా సమస్యగా తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా మేము ముందుకు అడుగులేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి చూసుకుంటే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా అంటే కొండ సురేఖ మాత్రం నిన్న ఏఐసిసి రాహుల్ గాంధీ రాకతో కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలంతా ఒక జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కొండ దంపతులు రాకతో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఉత్తేజం తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే నిన్న రాహుల్ గాంధీ రాకతో కూడా కొండ సురేఖ గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు సాగుతుంది. ఇప్పటికైతే ప్రచారం స్లమ్ ఏరియాలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్లమ్ ఏరియాలో నివసించే వారికి కూడా మొత్తానికైతే వారి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.